ఏదైనా మంచి జరిగిందంటేనే మీరు ఓటు ఇవ్వండి అని జగనన్న చెప్తున్న మాటను ఒకసారి జ్ఞప్తి చేసుకొని మన పిల్లల చదువు దగ్గర నుంచి ఈరోజు విశాఖపట్నంకి ఇస్తున్నాం. ఖచ్చితంగా ఇస్తారండి. నిన్న జరిగిన ఏదైతే సిద్ధం బస్సు యాత్రలో స్వచ్ఛందంగా మహిళలు ఈవేళ పరిగెట్టుకొని వచ్చి బిల్డింగ్స్లో నుంచి బయటకు వచ్చి ఈరోజు ఆపమని మరీ అక్కడి నుంచి గట్టిగా ఈవేళ చూడాలి జగనన్న మీ వెంట మేము ఉన్నాం, మాకు కావాలి పరిపాలన రాజధాని, విశాఖపట్నం అభివృద్ధికి మేమందరం మా తోడ్పాటుగా మేము ఉంటాం, మీరే మళ్ళీ సీఎం కావాలి, విశాఖపట్నం డెవలప్మెంట్ కావాలి, మహానగరంగా మళ్ళీ మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చూడాలి అని స్లోగన్స్ చేశారు. మరి అంత తప్పనిసరిగా ఇవాళ 100కి 100 అలాంటి ఓటు సరైన సమర్థవంతమైన నాయకునికి అయ్యాలి. అలాగే మీ ఆడబడిచిగా ఒక అవకాశం ఇస్తే గతంలోని అనుభవంతో పాటు కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ ఓనమాలు నేర్చుకునేసరికి 5 సంవత్సరాలు అయిపోద్ది. ఈరోజు అనుభవం ఉండే వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా ఎలాగా తేవాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చెయ్యాలో వేసిన పునాదుల మీద బిల్డింగ్ ఖచ్చితంగా ఈరోజు దాన్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని గతంలో చేసిన దానికి ఇండైరెక్ట్గా చేసేదాన్ని వాళ్ళు నేరుగా చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు ఒక మహిళగా మరి ఆడపడుచుగా మిమ్మల్ని అడుగుతున్నాను, మీ అందరి సహకారంతో ఒక అవకాశం ఇవ్వండి, అభివృద్ధికి మీతో పాటు పనిచేసేందుకు నాకు కూడా ముందుకు నడవడానికి మీ ద్వారా మీ గళాన్ని పార్లమెంట్లో వినిపించి ఈ సమస్యల్ని పరిష్కరించడానికి అవకాశం ఇవ్వండి అని కోరుతున్నాను. మీరు అధికారంలోకి వస్తే విజయం సాధిస్తే క్లీన్ విశాఖగా చేయడానికి మీకు ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుందండి? ఇప్పటికే నేను మొన్న బీచ్ వాక్ అని వెళ్ళాను. వెళ్తే అక్కడ నేనే కావాలని అడిగాను, అసలు ఏంటి పరిస్థితి, మీకు ఇక్కడ ఏం సౌకర్యంగా ఉందా, ఇబ్బందిగా ఉందా, మీరు వాకింగ్కి మార్నింగ్ వస్తున్నారు, చాలా డిఫరెంట్ ఏరియాస్లో అంతా వచ్చిన వాళ్ళు. సో వాళ్ళంతా ఒకటే మాట, గతంలో కంటే ఇప్పుడు చాలా బాగుంది, ఒకప్పుడు పరిస్థితి కంటే ఇప్పుడు బీచ్లో కూడా మేము వాక్ చేసుకోవడానికి అనువుగా ఉంది, కొత్త మిషనరీతో ఈవేళ క్లీనింగ్ చేసుకునే పరిస్థితులు కూడా చేస్తున్నారు, కొత్త బీచ్లు కూడా వచ్చే వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంది. సో ఇంకా దీన్ని విస్తృతంగా తీసుకొని వెళ్ళి ఏవైతే ఉన్నాయో వాటిలో క్లీనింగ్ చేయించడంతో పాటు ప్రత్యేకంగా ఇంకా అక్కడ ఏవైతే ఉన్నాయో ప్రొటెక్షన్ వాల్స్ లాంటివి కూడా తీసుకొచ్చి సాయిల్ ఇరోషన్ అవ్వకుండా, లేదంటే సముద్రం పొంగి వచ్చిన వీళ్ళు అసెట్స్ ఏమన్నా డ్యామేజ్ అవ్వకుండా అటువంటి ప్రొటెక్షన్ కూడా కావాల్సి ఉంది. కాలుష్య నివారణ అందరి తాలూకా అది ప్లాంటేషన్ అందరూ సమైక్యంగా చేస్తేనే దాన్ని తీసుకొని రాగలం, ఏ ఒక్కరు అనుకుంటే కాదు. దాన్ని మన వంతు మన పని చేస్తే నెక్స్ట్ ఎవెన్యూ ప్లాంటేషన్ లాంటి వాటితో పాటు అక్కడున్న వాటికి కూడా ప్లాంటేషన్ కూడా ఏర్పాటు చేయడం, ఇలాంటివన్నీ దృష్టిలోని రావటం జరిగి ఖచ్చితంగా ఇక్కడున్న వాటికి ఈ టూరిజంలో కూడా ఇంకా బెటర్గా మనం తీసుకుని వెళ్ళాలంటే తప్పనిసరిగా క్లీన్గా ఉండే బీచ్ని ఇవాళ మనం ఇవ్వాలి. ఆ సముద్రంలో ఉన్న కాలుష్యాన్ని మనం ఇవాళ సాధ్యమైనంత వరకు శాశ్వతంగా నివారణ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. దానికి నా వంతు తప్పనిసరిగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేయాల్సినవి వారు చేయాల్సిన పరిధిలో వారు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఎలాగూ ప్రత్యేకంగా కన్సర్న్ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈరోజు స్వచ్ఛ భారత్ లాంటివి తీసుకొచ్చిన వాటిలో ఇలాంటి సముద్ర తీరాలను కూడా గంగా ప్రాజెక్టులో ఏ విధంగా తీస్తున్నారో పొల్యూషన్ని ఇవాళ సముద్ర తీరంలో కూడా తీసి అటు మత్స్య సంపదని బతికించాలి, పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి, దాన్ని సమిష్టిగా బాధ్యత తీసుకొని చేయాల్సిన అవసరం. రాత్రి కరెక్ట్గా 11 అవుతోంది, ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, ఈ ఒక్క ప్రశ్నతో ముగిస్తాను. 3 పార్టీల కూటమి ఒకవైపు, ఈ పార్టీ ఒకవైపు, జగన్ గారి పార్టీ ఒకవైపు, నిజం చెప్పండి, మీకు నిజంగా మనసులో భిన్న అవ్వగలమా? ఇంత యూనిటీ చూస్తున్నాం ఇక్కడ ఎక్కడ అనిపించట్లా? 3 పార్టీలు జతకట్టే అంటేనే అక్కడే వాళ్ళు సగం ఓటమిని అంగీకరించినట్టుగా. సింహం ఇప్పుడు సింగిల్గానే వస్తుంది. నేను అనుకున్నా మీరు డైలాగ్ చెప్తారా, అది అలా అంటారా? సో కూటమితో జత కట్టారంటే వాళ్ళకి ధైర్యం, ఏ డెవలప్మెంటు ఒక్కటైనా ఇచ్చిన మాట 600 వాగ్దానాలు ఇచ్చి ఒక్కటంటే ఒకటి కూడా చేసి చూపించలేని అసమర్థత ప్రభుత్వం అది. ఎంతసేపు తీసుకోవడం, దోచుకోవడం, దాచుకోవడం తప్పితే ప్రజలకు ఇచ్చే కార్యక్రమే లేదు. అప్పుడు కూడా తీసుకున్నారు, 22% అప్పులు తీసుకున్నారు ఫాస్ట్గా. డెవలప్మెంట్ ఏది? నాయకులకి కార్యకర్తలకి పంచుకునే ప్రజలకి మేలు చేసిన పరిస్థితి లేవు.
ఓ రోడ్లు చూసినా కేవలం 10,000 కిలోమీటర్లు వేశారు. ఇవాళ దాంట్లో చూసుకుంటే వాళ్ళు 17,000 కిలోమీటర్లు వేశారు. అప్పుడు ఖర్చు పెట్టిన దాని మీద చూసుకుంటే 40,000 కోట్లు లక్షల కోట్లు వీళ్ళకి ఖర్చు పెట్టారు. ఏది తీసుకున్నా అందులోని వాళ్ళు చెప్పుకోవాలన్నా ఒకటి కూడా పాయింట్ లేదు. ఈరోజు అవేం చెయ్యలేక ఏంటి ఏదంటారు కదా, ఆడలేక కాదు అంటారు కదా, డాన్స్ చేయలేక మధ్యలో వాయించడం వాడి మీద ఏడ్చారట. అలాగా ఏడ్చిందమ్మ మనసు అన్నట్టుగా ఈరోజు నిర్భయంగా నిలబడి దమ్ము ధైర్యంగా వాళ్ళు పోటీ చేయలేక ముగ్గురు జత కట్టారు. ఆ ముగ్గురు జత కట్టిన వాళ్ళు కూడా అంతకుముందు కూడా జత కట్టారు. అప్పుడేమైంది, ఈరోజు మళ్ళా దానిలో మూడు పార్టీలు కలిపి వస్తే అయిపోతాయి అనుకోండి. ఆ రోజు గెలవలేని వాళ్ళు ఈరోజు మళ్ళీ గెలుస్తారు అనుకున్నట్టు. శుభం. నిజంగా మీ ధైర్యానికి మీకు పెట్టిన పేరుకి సార్థకత జరగాలని కోరుకుంటున్నాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ మ్యామ్. రియల్లీ ఒక గొప్ప అవకాశం ఇలాంటి ఒక మంచి లీడర్ని కలిసి మంచి కాన్వర్జేషన్ చేయడానికి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.